ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడిన బలమైన వర్తమానమును ఈ రోజు నీ రాత్రి కాలమందు మీ అందరితో కూడా పంచుకోవడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. మేడ గదిలోనికి ఎక్కిరా, మేడ గదిలోనికి ఎక్కిరా. హల్లెలూయా. ఈ రోజు నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్న అంశం ఏమిటంటే, ఇదిగో మేడ గదిలోనికి ఎక్కిరా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడండి. మనం అనుకుంటాం మనము మనుషులు కట్టిన 4 గోడలతో కట్టిన 4 ఇటుకలతో కట్టిన 4 సిమెంట్ ముక్కలతో కట్టిన అన్న ఆ యొక్క మేడేమో, అదిగో ఆ మెట్లేమో, ఆ మెట్లు ఎక్కేసి ఆ మేడ మీదకి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, కానీ దేవాతి దేవుడు ఈ రోజున నీతో నాతో కూడా మాట్లాడుతున్న మాట, ఏ మాట మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మేడ గదిలోనికి ఎక్కిరా అని చెప్పి ఈ రోజున మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. ఏ మేడ గదిలోనికి ఎక్కిరమ్మంటున్నాడు, ఎందుకని ఎక్కిరమ్మంటున్నాడు చూద్దాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచు ఉండిన మేడ గదిలోనికి ఎక్కిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, వారు బస చేయొచ్చు ఉన్న స్థలములో నుంచట ఎక్కడికి ఎక్కిపోయారటండి? మేడ గదిలోనికి ఎక్కిపోయారట. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా అదే మేడ గదిలోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడండి. ఏ మేడ గదిలోనికి రమ్మంటున్నాడంటే, అందరూ ఉండే మేడ గదిలోనికి కాదు, అందరూ నివాసం చేసే మేడ గదిలోనికి కాదు, అందరూ వచ్చిపోయి చూసిపోయి తరించిపోయి సంతోషించిపోయి వెళ్ళిపోయి అగో ఆనందపరిచబడిపోయేటువంటి మేడ గదిలోనికి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడట నీ కోసము నా కోసం ఒక ప్రత్యేకమైన మేడ గదిని తయారు చేసి ఉంచాడు, సిద్ధము చేసి ఉంచాడట. ఆ మేడ గదిలోనికి ఎవరు పడితే వారు రాలేరండి. ఆ మేడ గదిలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. ఆ మేడ గదిలోనికి ఎవరు పడితే వాళ్ళు ఎక్కిపోవడానికి వీలు లేదు. ఆ మేడ గదిలోనికి వెళ్ళాలి అంటే కొన్ని సద్గుణములు మనం కలిగి ఉండాలా, కొన్ని లక్షణములు మనం కలిగి ఉండాలా, కొంత త్యాగాన్ని మనము కలిగి ఉండాలా, కొంత వేరుపాటును మనము కలిగి ఉండాలా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు నివాసం చేస్తున్న స్థలంలో నుంచి కాక ఇదిగో మేడ గదిలోనికి ఎక్కిరా. మేడ గదిలోనికి ఎక్కి వస్తే ఆ మేడ గదిలో ఏమున్నదో, ఆ మేడ గదిలో ఏమి దాచబడి ఉన్నదో, ఆ యొక్క మేడ గదిలో ఏమి నీ కోసం నేను సిద్ధము చేసి ఉన్నాను, దానితో నిన్ను నింపబోతున్నాను, దానితో నేను నిన్ను అలంకరించబోతున్నాను అని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఒక్కసారిగా చూద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనం. పెంతెకోస్తు పండుగ దినమందు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉన్నారట. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా కూడా నింపబడిందట. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ కూడా పరిశుద్ధమైన ఆత్మతోటి నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. వారు మొదటిగా ఏం చేసి ఉన్నారంటే, వారున్న స్థలాన్ని విడిచిపెట్టి, వారున్న పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి కూడా ఎక్కడికి వెళ్ళారట? మేడ గదిలోనికి ఎక్కిపోయారట. మేడ గదిలోనికి ఎప్పుడైతే వారు ఎక్కిపోయారు, మేడ గదిలోనికి ఎప్పుడైతే వారు నిలబడిపోయారు, మేడ గదిలోనికి ఎప్పుడైతే వెళ్ళి ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, 120 మంది కూడా, 120 మంది జనాంగము, 120 మంది మనుషులు, అందరూ జనమంతా కూడా ఎక్కిపోయట మేడ గదిలో. సంగీతములతో, స్తోత్ర నాదములతో, కీర్తనలతో, వాయిద్యములతో దేవాతి దేవునట వారి కంఠములతో స్తుతిస్తూ స్తోత్ర గానములు చేస్తూ ఆర్భాటిస్తుండగట ఆ మేడ గదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడట. ఆ మేడ గదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారి నాలుకలు, ఇదిగో అగ్ని నాలుకలు విభాగింపబడి, ఎవరైతే స్తుతిస్తున్నారో, ఎవరైతే ఆర్భాటిస్తున్నారో, ఎవరైతే కేక వేస్తున్నారో, ఎవరైతే సంగీత నాదములతో దేవాతి దేవుని గణపరుస్తున్నారో వారి మీదకట ఒక్కొక్కరి మీదకి అగ్ని నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలగా వారు దేనితో నింపబడారట? అన్య భాషలతో నింపబడి, పరిశుద్ధాత్మతోటి నింపబడి, వారు శక్తి కలిగిన కొలది అన్య భాషలు మాట్లాడుతూ దేవాతి దేవుని గణపరుస్తూ ఉన్నారట.
సహోదరి సహోదరా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వారు ఉన్న స్థలమును విడిచిపెట్టి ఎప్పుడైతే ఆ మేడ గదిలోనికి ఎక్కిపోయారో వారిలో ఒక శక్తి వెలువడింది, వారిలో ఒక అభిషేకం వెలువడింది. అప్పుడు దాకా వారు మాట్లాడే మాటలు, అప్పుడు దాకా వారు మాట్లాడే మాటలే గాని, విధానమే గాని, చూపే గాని, ప్రవర్తనే గాని అప్పుడు దాకా ఒక విధానంలో ఉంది. కానీ నా యేసు ప్రభు వారి యొక్క మేడ గది మీదకి ఎప్పుడైతే వెళ్ళారో ఆ మేడ గదిలోనికి వెళ్ళగానేట దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారిని కమ్మి, దేవుని యొక్క ఆత్మ చేత వారు నింపబడి అన్య భాషలు మాట్లాడుతుండగా ఆ యొక్క మేడ గదిలోనికి ఎప్పుడు వెళ్ళారు అండి, వారి యొక్క స్థితి మారిపోయింది, వారి పరిస్థితులు మారిపోయినాయి, వారి యొక్క స్థితిగతులు అంతా మార్చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అప్పుడు దాకా పేతురు గారు వలలు చేపలు వేసి చేపలు పట్టుచూ ఉండేవాడు. అప్పుడు దాకా మాట్లాడడానికి నోట్లో నాలుక లేదా అన్నట్టుగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే మేడ గదిలోనికి వెళ్ళి దేవుని ఆత్మ చేత నింపబడ్డాడో, దేవుని అన్య భాషల చేత నింపబడ్డాడో, ఒక్క ప్రసంగం చాలండి. హల్లెలూయా. ఒకే ఒక్క ప్రసంగం 3000 మందిని మార్చగలిగింది. ఒక్క ప్రసంగముతోటే, ఒక్క మాటతోటే. ఎందుకు తెలిసిన ఆ విలువ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన, మేడ గదిలోనికి వెళ్ళాడు కదా, ఆ మేడ గదిలో ఉన్న అభిషేకము తాకిడి, ఆ మేడ గదిలో ఉన్న అగ్ని తాకిడి, ఆ మేడ గదిలో ఉన్న అన్య భాషల తాకిడి వారి యొక్క విలువను మార్చివేసేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, వారి యొక్క స్థితిని మార్చివేసిందే, వారి పరిస్థితులను మార్చివేసిందే. ఈ రోజున పేతురు గారంటే అమ్మ 3000కి ఒక్కసారిగా బాప్తిజం ఇచ్చిన మగధీరుడమ్మా అని చెప్పుకోగలిగిన స్థితిలోనికి వారి పరిస్థితులను మార్చివేసింది ఆ ఒక్క మెడగది. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇగో అదే మేడ గదిలోనికి నా యేసు ప్రభువు వారు నిన్ను పిలుస్తుండగా, ఎప్పుడైతే ఆ మేడ గదిలోనికి నువ్వు ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతున్నావో ఆ మేడ గది నీ స్థితి మార్చడానికి ఇష్టపడుతుంది. రాత్రి ఆ మేడ గది పరిస్థితులను మార్చడానికి ఇష్టపడుతుంది, ఆ మేడ గది నీ స్థానాన్ని మార్చడానికి ఇష్టపడుతుంది, ఆ మేడ గది నీ స్థాయిని మార్చడానికి ఇష్టపడుతుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి, ఆ మేడ గదిలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరండి. ఆ ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతంలో వారు ఉన్న ప్రాంతంలో అండి ఆ 120 మంది మనుషులు మాత్రమే ఉన్నారా? ఆ 120 మంది మనుషులు మాత్రమే ఉన్నారండి, ఇంకా జనాంగం లేరంటారా? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేది కాదు, ఉన్న జనాంగం అంతా వెళ్ళేది కాదు, ఉన్న జనాంగం అంతా వెళ్ళిపోయి దేవుని మహిమను పొందుకునేది కాదు. ఎవరు పడితే వారు వెళ్ళి ఎలా పడితే వాళ్ళు కూర్చుంటూ, ఎలా పడితే అలా ప్రార్థన చేస్తూ, ఎలా పడితే అలాగా నడుచుకుంటూ ఉంటే మేడ గదిలోనికి ఎక్కేది విధంగా కాదది. మేడ గదిలోనికి వెళ్ళాలంటే ఒక సమర్పణ, ఒక ప్రతిష్టత, ఒక వైరాగ్యము, ఒక రోషము కలిగిన భక్తి, ఒక తెగింపు కలిగిన భక్తి, దేవుడి కోసం చచ్చిపోవడానికైనా సిద్ధము కలిగి, రోషము కలిగి, సమర్పణ కలిగి, కొన్ని త్యాగములు చేసి కొన్నిటిని విడిచిపెట్టగలిగిన వాడు మాత్రమే ఆ మేడ గదిలోనికి ఎక్కిపోగలడని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులా, ఏమా నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమా నేను ఉపవాసం ఉంటున్నాను, నేను కూడా అన్య భాషలు మాట్లాడుతున్నానమ్మా, నేను కూడా దేవుని ఆత్మతో నింపబడుతున్నానమ్మా అంటే కనుక నేను అంటాను, నువ్వు మాట్లాడి ఉన్నా సరే, కానీ మేడ గదిలోనికి ఎక్కి నువ్వు వెళ్ళాలంటే, ఇదిగో నా యేసయ్య పిలుస్తున్న ఆ మేడ గదిలోనికి నువ్వు ఎక్కి వెళ్ళాలి అంటే గనక నీకు ఒక స్థితి ఉండాలా, నీకు ఒక స్థానం ఉండాలా, కొన్నిటిని విడిచిపెట్టుకునే స్థానం ఉండాలా, కొన్నిటిని విడిచిపెట్టుకొని కొన్నిటిని వదులుకునే స్థితి నువ్వు కలిగి ఉండాలా. కొన్నిటిని వదులుకోవాలండి. మనం ఏం చేస్తామంటే దానిలోనే ఉండి, వాటిలోనే ఉండి, వాటి కోసం, వారి కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అందరినీ పరితపిస్తూ, పరిత్యాగం చెందుతూ, ఆరాధన చెందుతూ, వాళ్ళని ఆరాధిస్తూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళలోనే ఇదైపోతూ ఉంటావు. కానీ నా ప్రభువు నిన్ను ఈ రాత్రి దేనిలోనికి పిలుస్తున్నాడు తెలుసా? రోషము కలిగిన, భక్తి చేయగలిగిన మేడ గదిలోనికి నా ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఈ రాత్రి కాలం మందు. ఎలా పడితే అలా ప్రార్థన చేయడం కాదు అమ్మ. రోజులు తరబడి, రోజుకు నువ్వు 2 గంటలు ప్రార్థన చేస్తున్నానమ్మా, రోజుకు 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నానమ్మా, రోజుకి నేను అరగంట సేపు ప్రార్థన చేస్తున్నానమ్మా, అరగంట ప్రార్థన నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదా, ఆ మేడ గదికి తీసుకెళ్ళదా అంటే నేను చెప్తూ ఉన్నాను, మళ్ళా తప్పగా చేసే ప్రార్థనలు, ఎలా పడితే అలా కూర్చొని, ఎలా పడితే అలా చేసి, ఎలా పడితే అలా వెళ్ళి, దేన్ని పడితే దాన్ని రాసుకొని, దేన్ని పడితే దాన్ని పూసుకొని, దేన్ని పడితే దాన్ని అంటించుకొని నువ్వు చేస్తున్న ప్రార్థనలోనే చూసావా? ఆ ప్రార్థనలు కాదు నేను మేడ గదిలోనికి ఎక్కించది, ఆ ప్రార్థనలు కాదు నీ విలువను మార్చది. అదిగో ఎంత మంది జనాంగం ఉండకూడండి, 120 మంది మాత్రమే వెళ్ళి ఆ మేడ గదిలో దేవుని నామాన్ని గణపరిచి ఉన్నారట. ఇక జనాంగమే లేరంటారా? కానీ ఏర్పరచబడిన వారిగా వారు 120 మంది నిలబడి ఉన్నారండి. అందరూ వెళ్ళలేరు, కొన్ని త్యాగములు చేయాలా, కొన్నిటిని వదులుకోవాలా, కొన్నిటి కోసం రోషముగా బ్రతకాలా. ఇదిగో నాకు పనుంది, ఆదివారం పనుంది, మందిరం ఉంది, నువ్వేం చేస్తున్నావు? మందిరాన్ని విడిచిపెడుతున్నావు, పనిని కోరుకొంచు ఉన్నావు. అలాంటి వారు మేడ గదిలోనికి ఎక్కలేరు. ఈ రోజున మేడ గదిలో ఉన్న ఆ యొక్క అభిషేకాన్ని పొందుకోలేరు, మేడ గదిలో ఉన్న ఆ యొక్క అగ్ని ఆత్మను పొందుకోలేరండి.
ఈ రోజున ఆ మేడగదిలోనికి వెళ్ళాలంటే, ఆ మేడగది అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే ఎలా పడితే అలా కూర్చోవడము, ఎలా పడితే అలా నడవడము, ఎలా పడితే అలా నవ్వడము, ఎలా పడితే అలా ఏడవడము, అలా ఎలా పడితే అలా నడుచుకుంటే నీ భక్తి సరిపోదు. ఒక సమర్పణ కలిగి, ఒక ప్రతిష్టత కలిగి, అమ్మా వీడా ఈ గీత దాటి రాడు, వీడా ఛీ అలాంటి వాటిని చూడు, వీడా ఛీ అలాంటి వాటిలో మాట్లాడు అని చెప్పి నీ గురించి ఒక సాక్ష్యము జనులందరికీ వినపడాలా. ఒక సాక్ష్యముతోటి, ఒక వైరాగ్యముతోటి, ఒక సమర్పణతోటి కొన్నింటిని వదులుకొని, ఏ అండి ఆ 120 మందికి లేరా అండి కుటుంబాలు, ఆ 120 మందికి లేరా బంధువులు, ఆ 120 మందికి లేరా బాంధత్వాలు, ఆ 120 మందికి లేవా ప్రేమలు, ఆప్యాయతలు, కోరికలు, వాటన్నిటిని కూడా వదులుకొని ఆ మేడ గదిలోనికి ఎక్కి వచ్చారు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ స్థితి మార్చబడాలి, నీ స్థానం మార్చబడాలంటే ఎక్కిరాయి రాత్రి మేడ గదిలోనికి. ఎలా పడితే అలాగా ఇదిగో మెట్లు కట్టుకొని ఎక్కుతానమ్మా అంటే సరిపోదు. ఆ మెట్లు ఏమై ఉండాలో తెలుసా? ఒక్కొక్క మెట్లు ఏమై ఉండాలో తెలుసా? పరిశుద్ధత అనే మెట్లు వెక్కాలా, వైరాగ్యం అనే మెట్లు వెక్కాలా, సమర్పణ అనే మెట్లు వెక్కాలా, ప్రతిష్టత అనే మెట్లు వెక్కాలా. దేవుడి కోసం త్యాగం చేయబడుతూ, దేవుడి కోసం వదులుకుంటూ, దేవుడి కోసం విడిచిపెట్టుకుంటూ, దేవుడి కోసం రోషముగా ఎవడో ఈ ప్రాంతంలో బ్రతుకుతుందంటే, ఇదిగో నా ప్రభువు నిన్ను చూపించి, ఇదిగో నా ప్రియ బిడ్డ నా కోసం రోషముగా బ్రతుకుతున్నాడు, నా కోసం రోషముగా బ్రతుకుతుంది, నా కోసం వైరాగ్యంతో బ్రతుకుతుంది. ఎన్నొచ్చినా ఎన్ని జరిగినా ఏం జరిగినా విడిచిపెట్టి నా కోసం తెగించి బ్రతుకుతుంది అని చెప్పి ఆనాడు 120 మంది అపోస్తలుని ఎన్నుకున్నట్టుగా ఈ రోజున నా పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఎన్నుకోవాలండి. వాళ్ళకి ఉన్నాయి ప్రేమలు, వాళ్ళకి ఉన్నాయి బంధుత్వాలు, వాళ్ళకి ఉన్నాయండి. అన్నిటిని విడిచిపెట్టి వారి ఇండ్లను, వారి ప్రేమలు, వారి ఆప్యాయతలు అన్నిటిని కూడా విడిచిపెట్టుకొని వదులుకొని వచ్చేసారు. ఏమా పైకి మేడగదిలోకి వెళ్ళాక, ఇదిగో మా అన్నయ్య ఏమంటున్నాడు, మా ఆయన ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, అన్నాలు వండుకున్నారు, కూరలు వండుకున్నారు. ఆడవారు కూడా ఉన్నారండి, వారలలో ఆడవారు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మా ఆయన ఏం చేస్తున్నాడు ఇంటి దగ్గర, లేదంటే మా పిల్లలు ఏం చేస్తున్నారు, మా అత్తమామలు ఏం చేస్తున్నారు, నేను వండుకున్న అన్నం కూరలు మొత్తం తినేశారు అని చెప్పి ఆలోచించారా? మేడ గదిలోనికి వెళ్ళిపోగానే వారి యొక్క ఆలోచనలు మారిపోయి దేవుడి మీద మాత్రమే వారి దృష్టి కేంద్రీకరించగలిగారు. ఈ రోజున మేడగది అనుభవంలోనికి నువ్వు రావాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆలోచన, నీ దృష్టి, నీ యొక్క ప్రవర్తన అంతయు దేని మీద ఆధారపడి ఉండాలంటే క్రీస్తు మీద మాత్రమే ఆధారపడి ఉండాలా. ఎలా పడితే అలా ప్రార్థన చేసి, ఇదిగో ఏదో ప్రార్థన చేయాలి, క్రైస్తవులము కాబట్టి ఏదో ప్రార్థన చేయాలి, రోజుకు 2 నిమిషాలు ఏదో ఒకటి అలా చేయాలి కాబట్టి చేస్తున్నాం, తినాలి కాబట్టి తింటున్నా, ఉండాలి కాబట్టి ఉంటున్నా, ఇదిగో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నా, వాక్యం చదవాలి కాబట్టి చదువుతున్నా. ఇది కాదు నిన్ను మేడ గదిలోనికి ఎక్కించే స్వభావం. నా ప్రియ యేసు ప్రభు వారు అంటున్నారు, మేడ గదిలోనికి ఎక్కి రావాలంటే ఆ మేడ గదికి నీకు మధ్యలో కొన్ని మెట్లను నువ్వు ఏర్పాటు చేసుకోవాలి కదా. ఆ మెట్లు ఏమయ్యో నీకు తెలుసునా? పరిశుద్ధత అనే మెట్టును వేసుకోవాలా. నీకు క్రీస్తుకి మధ్యలో పరిశుద్ధత అనే మెట్టు, ఆ మేడ గదికి నీకు మధ్యలో పరిశుద్ధత అనే మెట్టును వేసుకోవాలా. ఆ పరిశుద్ధత అనే మెట్టును వేసుకొని ఆ మెట్టును నువ్వు ఎక్కాలా. కిందే ఉండి, ఇక్కడే ఉండి, ఇందులోనే మునిగిపోయి, అమ్మా నేను వెళ్ళాలి, అమ్మా నేను చెయ్యాలి, ఆ మేడ గదిలోనికి నేను వెళ్ళాలి. మనం ప్రార్థన చేస్తామండి, అయ్యా అదిగో ఆనాడు ఆది అపోస్తుల కాలంలో మేడగది మీద 120 మంది అపోస్తుల మీద కుమ్మరించావు కదయ్యా అగ్ని, అదే అగ్ని ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం, మేము సంఘంగా కూడి ఉన్నాము, మా మీద కూడా కురిపించు, మా మీద కూడా కుమ్మరించయ్యా అని ప్రార్థన చేస్తున్నదే కానీ వారు చేసిన త్యాగము నీలో ఉన్నదా? వారు చేసిన త్యాగము, వారు విడిచిపెట్టుకున్న విధానము, వారు వదులుకున్న లక్ష్యము నీకున్నదా? ఈ రోజున అగ్నిని అడుగుతున్నావే, అభిషేకాన్ని అడుగుతున్నావే, ఆత్మను అడుగుతున్నావే, త్యాగము చేయగలిగిన స్వభావము, త్యాగము చేయగలిగిన లక్ష్యం నీకున్నదా అని రాత్రి నేను అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని. చాలా మటుకి ప్రార్థన చేస్తే, అయ్యా 120 మంది అపోస్తుల మీద కుమ్మరించావు కదా అగ్ని నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాళ్ళగా వాళ్ళు అన్య భాషలు మాట్లాడారయ్యా, నేను మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడకూడదు, వాళ్ళకి ఇచ్చావుగా నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నావే. ఈ రాత్రి నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, వాళ్ళు చేసినట్టుగా త్యాగం నువ్వు చేయగలవా? వాళ్ళు వదులుకున్నట్టుగా నువ్వు వదులుకోగలవా? వాళ్ళు విడిచిపెట్టినట్టుగా నువ్వు కూడా విడిచిపెట్టగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇష్టమైన వాటినే, నీకు ఇష్టమైన వారిని, నీకు కావలసిన వారిని, నీకు కావలసిన వాటినే విడిచిపెట్టుకుని నువ్వు ఎక్కితే కదా ఆ మేడ గదిలో ఏమున్నదో, ఆ మేడ గదిలో ఏమి సంపాదించాడో దేవుడు, ఆ మేడ గదిలో ఏది ఏర్పాటు చేశాడో, ఆ మేడ గదిలో నీ కోసము నీ విలువ ఎంత ప్రత్యేకంగా నా ప్రభు ఉంచాడో నీకు అర్థమయ్యేది. ఎందరో ఉన్నారండి,
చాలా మంది మనుషులు ఉన్నారు కానీ వారు త్యాగం చేయగలిగారు కానీ కొన్నిటిని విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఏం చేస్తామంటే, అయ్యా నీకోసం నేను ఇలా బ్రతుకుతాను, నీకోసం నేను ఇలా ఉంటాను ప్రభా, నీకోసం నేను ఇలాగే ఉంటాను ప్రభా, వైరాగ్యంతో ఉంటాను, రోషముతో ఉంటాను, సమర్పణతో ఉంటాను, అయ్యా నీ మాట తప్పితే నేను ఇంకేది చేయను ప్రభా అని చెప్పి తీర్మానాలు చేస్తా ఉంటాము, అని చెప్పి త్యాగం చేసిన వారిగా నటిస్తూ ఉంటామండి. కానీ ఏం చేస్తామంటే, మనం వదులుకోవలసి ఉన్నావు చూసావా, విడిచిపెట్టవలసి ఉన్నావు చూసావా, ఆ విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టక వాటితో పాటుగానే నువ్వు పరిశుద్ధత అపవిత్రతను పట్టుకొని పరిశుద్ధతాన్ని మెట్టు ఎక్కితే ఎలాగా? పాపమును పట్టుకొని పరిశుద్ధతని మెట్టు ఎక్కుదామంటే ఎలాగ? ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు అంటున్నాడు, మేడగదిలోనికి ఎక్కిరా అన్నాడు కదా. ఆ మేడగదిలో ఏమున్నది? దహించు అగ్ని దేవాతి దేవుడు పనిచేస్తుండగా ఆ పాపముతోటి, ఆ యొక్క కోరికలతోటి, ఆ ఇష్టాలతోటి, ఆ మోసులతోటి, ఆ నటనతోటి నువ్వు బ్రతుకుతుంటే క్రీస్తు ఏమన్నాడంటే, వైరాగ్యముతో రోషము కలిగిన వాడు మాత్రమే మేడగదిలోనికి ఎక్కగలడు. ఎలా పడితే అలాగ అల్లాటప్ప ప్రార్థన చేసి, అల్లాటప్ప ఉపవాసాలు చేసి, తిన్నామా తాగామా, ఒక ఆమె అందులేమ్మా ఇదిగో పాయసం తిన్నాను, రోజు ఉపవాసం ఉన్నాను, 10 రోజులు ఉపవాసం ఉన్నాను, పాయసం తిన్నాను, 4 గట్టికాయలు తిన్నాను, 4 బూందీ ప్యాకెట్లు తిన్నాను, 4 రబ్బర్ బాండ్లు తిన్నాను, 5 తిన్నాను, 5 తిన్నాను అంటే అట్టయితే 10 సంవత్సరాలు నేను చేస్తానమ్మా అని యేసన్న గారు అన్నట్టు ఉంటుంది ప్రత్యేకత. కొన్ని సంవత్సరాలు అట్లాంటి ఉపవాసాలు చేయొచ్చు, కానీ అట్లాంటి చేతకాని ఉపవాసాలు, అట్లాంటి పనికిరాని ఉపవాసాలు, అట్లాంటి పనికిరాని ప్రార్థనలు నా దేవుడి నేను నుంచి కోరుకోవట్లేదు. ఆ మేడగదిలో ఏముండదో తెలుసునా? ఆ మేడగదిలో దేవుడు నీ కోసం కొన్నిటిని సిద్ధపరిచి ఉంచాడట. ఆ మేడగదిలోనికి ఈ రోజు నా ప్రభు అంటున్నాడు, రా ఎక్కిరా. ఎప్పుడైతే అండి అపోస్తులు మేడగదిలోనికి ఎక్కి ప్రార్థన చేశారో, ఆ మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి ప్రార్థించారో, వారి విలువ మారిపోయిందండి, వారి స్టేటస్ మారిపోయింది, వారి యొక్క ప్రత్యేకత మారిపోయింది. ఇదిగో రోడ్డు మీద నడుస్తూ వెళ్తే, అయ్యా పేతురయ్య గారు, ఇదిగో పేతురయ్య గారు, అయ్యా చచ్చిపోయారయ్యా, లేపండి అయ్యా, అయ్యా లేపండి అయ్యా. ఒక రోజు ఎట్టున్నాడు, చేపలు పట్టేవాడు. ఈ రోజున స్థితి ఎలా మారిపోయింది? పేతురయ్య గారట చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు తీలా అంటే శవం లెగిసి కూర్చునేదట. అలాగ విలువ మార్చి వేసేసింది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీ విలువ కూడా మార్చబడాలి, నీ విలువ కూడా మారాలి అని నువ్వు కోరుకుంటున్నట్టయితే కదా ఎలాంటి ప్రార్థనలు చేయాలో తెలుసునా? దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థనలు నువ్వు చేయాలా, దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థనలు ఎలా ఉండాలో తెలుసా? సమర్పణతో కూడిన ప్రార్థనలు చేయాలా, వైరాగ్యముతో కూడిన ప్రార్థనలు నువ్వు చేయాలా. ఎలాంటి ప్రార్థన చేస్తావంటే, ఇదిగో నువ్వు గదిలో ప్రార్థన చేస్తానే ఉంటావు, పక్క గదిలో మీ ఆయన కానీ ఎవరైనా పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే ఆ చెవటేస్తావు, ఈ చెవిటేస్తావు. ఆ ప్రార్థన సమర్పణ ప్రార్థన అండి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడంటారా? అలాంటి ప్రార్థనలు కాదు, అలాంటి ప్రార్థనలు సంవత్సరాల తరబడి చేయొచ్చమ్మా, జన్మంతా చేయొచ్చు అలాంటి ప్రార్థనలు. అలాంటి ప్రార్థనలు చేస్తే అదిగో మేడగదిలోనికి ఎక్కిపోలేమండి మనము. నీ ప్రార్థనకు ఒక స్టైల్ ఉండాలా, నీ భక్తి అంటే ఒక స్టైల్ ఉండాలా. ఒక సమర్పణతో వైరాగ్యముతో కూడి ఎలా పడితే అల్లా తప్పక ప్రార్థన చేస్తే మేడగదిలోనికి ఎక్కి వెళ్ళలేవు నువ్వు. ఆషమాషిగా అనుకుంటున్నావేమో, ఎలాంటి ప్రార్థనలు పడితే అలాగా, ఎలా పడితే అలా కూర్చొని, ఎలా పడితే అలా సేవిస్తూ, ఎలా పడితే అలా నటిస్తూ, ఎలా పడితే అలా చేస్తూ జీవము కలిగిన దేవుడి దగ్గరికి వచ్చిన్నామండి మనము. జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చినాము, దేవుని వద్దకు వచ్చినాము కనుక ఎలా పడితే అలా కూర్చుంటే సరిపోదు, ఎలా పడితే అలా నడుచుకుంటే సరిపోదు, ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే సరిపోదు. మేడగదిలోనికి ఎక్కిరా అంటున్నాడు. అబ్బా అస్సలు అపోస్తులండి ఎప్పుడైతే ఎక్కిపోయారో వారి విలువ మారిపోయింది, వారి స్టేటస్ మారిపోయిందండి, వారి విధానం మారిపోయింది. ఎందుకు మారిపోయింది తెలుసా? అందరిది మారల, వారిది ఎందుకు మారిందంటే వాళ్ళు చేసిన త్యాగము, వాళ్ళు విడిచిపెట్టుకున్న విధానము, వాళ్ళు చూపించిన విధేయత. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి బిడ్డలు విడిచిపెట్టుకున్నాను, వదులుకున్నాను అని చెప్పి నువ్వు అంటున్నావు, కానీ దాన్ని నిజముగా వదిలేసావా? ఆ పాపాన్ని నిజముగా వదిలేసావా? ఆ మనస్సుని నిజముగా వదిలేసావా? ఆ తలంపులను నిజముగా వదిలి పెట్టుకోగలుగుతున్నావా? ఓ ప్రియ బిడ్డ, మేడగదిలోనికి ఎక్కి రాలేవు నువ్వు. ఎలాంటి ప్రార్థనలు, ఇదిగో ఏదో చెయ్యాలి గమ్మా, వెళ్ళాలి గమ్మా, ఉన్నాం గమ్మా, తిన్నాం గమ్మా, అలాంటి ప్రార్థనలు చేస్తే మేడగదిలోనికి ఎక్కి రాలేవు. మేడగదిలో ఏముందో చూపిస్తాను చూడండి. లూకా శుభవార్త 22వ అధ్యాయము 12వ వచనము. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడి.
ఇంకా చూడు. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంకిన కూర్చుండి. హల్లెలూయా. గొప్ప మేడగది మీద ఏముందటండి? ఒక సామాగ్రిని నా ప్రభు దాచిపెట్టి ఉన్నాడంట. అదిగో గొప్ప మేడగది మీద ఇదిగో సామాగ్రిని ఒక గొప్ప మేడగది మీద నేను దాచిపెట్టి ఉంచాను. ఆ మేడగదిలో సామాగ్రిని, నిన్ను నువ్వు అలంకరించుకోవాల్సిన సామాగ్రిని ఆ మేడగదిలో నేను పెట్టి ఉన్నాను. ఆ మేడగదిలోనికి నువ్వు వెళ్ళగానే ఇదిగో ఆ యొక్క సామాగ్రి చేత నువ్వు అలంకరించుకుంటే, ఆ సామాగ్రి చేత నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటే, ఆ సామాగ్రి చేత నిన్ను నువ్వు వధువుగా అలంకరించుకుంటే, నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే, ఆ తర్వాత నేను వచ్చి కలుసుకోబోచ్చు ఉన్నాను. ఆ తర్వాత నేను వచ్చి చూడబోచ్చు ఉన్నాను. ఆ తర్వాత నిన్ను ఏకాంతముగా చూడడానికి నేను రాబోచ్చు ఉన్నాను. హల్లెలూయా. ఆ గొప్ప మేడగదిలో ఏమి దాచి ఉంచారట? సామాగ్రిని దాచి ఉంచారంటండి. అదే సామాగ్రి తెలిసిన దేవాతి దేవుడు నిన్ను అభిషేకించబోతున్న సామాగ్రి అది. ఇదిగో వధువు ఏ అలంకరణతో ఉంటే వరుడికి, పెండ్లి కుమారుడికి నచ్చద్దో అలాంటి అలంకరణ ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసము దాచిపెట్టి ఉంచాడట. హల్లెలూయా. అలంకరణ నువ్వు అలంకరించుకున్న తర్వాతే కదా దేవుడు వచ్చి నిన్ను చూసి ఆ తర్వాత నిన్ను వివాహము చేసుకుని ఆ తర్వాతనే కదా నిన్ను పెండ్లాడేది. ఆయన అంటూ ఉన్నాడండి రాత్రి కాలమందు, ఇదిగో మేడగదిలోనికి ఎక్కిరా. ఎక్కడానికి నీకు కొన్ని మెట్లు అవసరమై ఉన్నవి. ఆ మెట్లు పరిశుద్ధత అనే మెట్టు, వైరాగ్యం అనే మెట్టు, సమర్పణ మెట్టు, ప్రతిష్ఠత అనే మెట్టు, నీకు కొన్ని మెట్లు అవసరమైనవి. వాటిని గనక నువ్వు ఎక్కి రాగలిగితే ఆ మేడగదిలో నేను నీ కోసము కొంత సామాగ్రిని ధరింపజేసి ఉన్నాను, కొంత సామాగ్రిని సిద్ధము చేసి ఉన్నాను, కొంత సామాగ్రిని ఏర్పాటు చేసి ఉన్నాను. ఆ సామాగ్రి చేత నిన్ను నువ్వు అలంకరించుకొని, ఆ సామాగ్రి చేత నిన్ను నువ్వు సిద్ధము చేసుకొని, ఇదిగో వరుడుగా నేను రాబోతుండగా నిన్ను నువ్వు అలంకరించుకొని నాకు కనపడే రోజు త్వరగా ఉన్నది కనుక ఈ రాత్రి నేను అంటున్నాడు, రా మేడగదిలోనికి ఎక్కి. రాత్రి మేడగదిలో దేవాతి దేవుడు నీ కోసం సిద్ధము చేసి ఉంచిన ఆ సామాగ్రిని ధరించుకోవడానికి, ఆ సామాగ్రి నుండి నిజముగా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె రెడీ అవ్వగానే వచ్చి అలాగ తనను చూసి మురిసిపోతాడట, తను చూసి సంతోషిస్తాడట. నా భార్య ఎంత అందముగా ఉందో, నా భార్య ఎంత సుందరముగా ఉన్నదో అని చెప్పట దేవాతి దేవుడు మురిసిపోతాడట అండి. నీ చెవులకు ఏ ఆభరణము కావాలో, నీ నోటికి ఏ ఆభరణము కావాలో, నీ శరీరములకు ఏ అలంకరణ కావాలో ఆ అలంకరణ అంతా కూడా ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెట్టాడంట. హల్లెలూయా. ఎందుకు ఆ మేడగది అంటే ఏంటమ్మా? మేడగదిలో అది ఉంది, ఇది ఉందని చెప్పావు, బానే ఉంది. ఆ మేడగది అంటే ఏంటి? ఆ మేడగది అనగా ఇదిగో ఎక్కడైతే 10 మంది కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు ఆ యొక్క స్థలాన్ని నువ్వు విడిచిపెట్టి ఒంటరిగా క్రీస్తు కోసం కూర్చొని ప్రార్థిస్తున్నావు చూసావా, అదే నీ కోసం ఏర్పాటు చేయబడిన మేడగది. అదే దేవాతి దేవుడు నీ కోసం ఉంచిన మేడగది. ఎక్కడైతే ఒంటరిగా నువ్వు దేవుని కలుసుకుంటున్నావో, ఎక్కడైతే అన్నిటిని విడిచిపెట్టి దేవుని కలుసుకుంటున్నావో, ఎక్కడైతే అన్నిటిని వదులుకొని త్యాగం చేసి క్రీస్తు కోసం నువ్వు నిలబడుతున్నావు చూసావా, ఆ మేడగదిలోట నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మేడగదిలోనికి నువ్వు వెళ్ళిన తోడనే ఇదిగో నిన్ను అలంకరిస్తాడట నా ప్రభు. ఇదిగో శిరస్సుకి ఇదిగో పాపిడి బిళ్ళ కావాలా, ఇదిగో చేతులకు ఈ యొక్క నడుముకి వడ్డానము కావాలా, చెవులకి ఇవి కావాలా, అవి కావాలి, ఇవి కావాలి, ఈ నగలు కావాలా, ఆభరణములు కావాలా, నా వధువు ఇలాగుండాలి అని చెప్పట దేవుడు శారీరకమైన అలంకరణ గురించి నేను మాట్లాడట్లేదు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు ఆత్మీయముగా నీకు ఒక అలంకరణ సిద్ధపరిచి ఉంచాడట, ఆ సామాగ్రిని సిద్ధపరిచి ఉంచాడట. సిద్ధపరిచిన తోడనే ఆయన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ మేడగదిలోనికి వెళ్ళి మీరు సామాగ్రిని సిద్ధపరచండి. ఆ సామాగ్రిని సిద్ధపరిచిన తరువాత నేను వచ్చి ఇదిగో ఆ స్థలములో నేను విందు చేయబోతున్నాను, ఆ స్థలములో పంక్తిని నేను కూర్చుండబోతున్నాను అని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాలం ముందు. ఎక్కడైతే ఇదిగో 10 మంది కూర్చుని ముచ్చట్లాడుతున్న సమయంలో ఆ సందర్భంలో నువ్వు విడిచిపెట్టి పక్కకు వచ్చి ఇదిగో నా దేవునితో భేటీ అయ్యే స్థలం ఇది, నా దేవునితో నేను కలుసుకునే సమయం ఇది, నా దేవునితో నేను ముచ్చటించే సమయం ఇది, నా దేవునితో నేను ఇదిగో మాట్లాడే సమయం ఇది అని చెప్పి దేవునితో ఎక్కడైతే నువ్వు భేటీ అవ్వగలవో, ఎక్కడైతే ఆయన ముఖమును చూడగలవో, ఎక్కడైతే ఆయన ప్రసన్నతను పొందుకోగలవో, ఎక్కడైతే ఆయన అభిషేకాన్ని పొందుకోగలవో ఆ స్థలంలోనికి వచ్చి నీ ముచ్చట్లను విడిచేసావు, నీ కోరికను విడిచేసావు, నీ పని భారాన్ని విడిచేసావు, నీకు మాట్లాడాలన్నా, చూడాలన్నా, చేయాలన్నా ఆ తప్పును వదులుకొని క్రీస్తు కోసం త్యాగం చేసి ఈ స్థలంలోనికి వచ్చి దేవాతి దేవుని కనపరుస్తున్నావు చూసావా. ఆ మేడగదిలోనికి నువ్వు వచ్చిన తోడని పరిశుద్ధపరుచుకుంటూ వైరాగ్యముతో, ప్రతిష్టతతో, సమర్పణతోటి అమ్మా
సమర్పణ, ప్రతిష్ఠత, వైరాగ్యం అంటున్నావు. ఏంటమ్మా అవి? క్రీస్తు కోసం నువ్వు వదులుకుంటున్నావు చూసావా? కొన్ని ఆశలను వదులుకుంటున్నావే, క్రీస్తు కోసం కొన్ని ప్రేమలను వదులుకుంటున్నావే, క్రీస్తు కోసం కొంత సుఖాన్ని వదులుకుంటున్నావు చూసావా? అది దాన్ని వదులుకొని క్రీస్తు కోసం శ్రమ పడడానికి ఇష్టపడుతూ, క్రీస్తు కోసం బాధలు పడడానికి ఇష్టపడుతూ, క్రీస్తు కోసం ఏమైపోవడానికైనా, ఏం జరగడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ మేడ గదిలోనికి వస్తే దేవాతి దేవుడు అంటున్నాడు, లూకా శుభవార్త 22:12 ఇలాగనంటున్నారు, ఇదిగో నేను సామాగ్రిని సిద్ధపరిచి ఉంచాను. ఆ సామాగ్రి చేత నిన్ను నువ్వు అలంకరించుకునే సామాగ్రి, నిన్ను నువ్వు సిద్ధపరచుకునే సామాగ్రి. వరుడుగా నేను నిన్ను కలుసుకోవడానికి, నిన్ను చూడడానికి, నా వధువు ఎలా ఉంది, నా భార్య ఎలా ఉంది, నా పెండ్లి కుమార్తె ఎలా ఉంది అని చెప్పి నిన్ను నా కంట్లారా చూడడానికి రాబోతున్నా కొద్ది రోజుల్లో. కాబట్టి ఈ రాత్రి మేడ గది ఎక్కి వచ్చి నిన్ను నువ్వు అలంకరించుకుంటే, నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే, నిన్ను నువ్వు శుచిపరుచుకుని అలంకరించుకుంటే, ఆ అలంకరణ చూడడానికి, నిన్ను నాతో పాటుగా కొడిపోవడానికి, నిన్ను నాతో పాటుగా పరదేశంలోకి తీసుకువెళ్ళడానికి, నిన్ను నాతో పాటుగా నడిపించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఇదిగో నేను రానయ్యున్నాను కదా, నేను రాబోతుండగా నువ్వు బోడిదానిలాగా, అలంకరణ లేనిదానిగా, వస్త్రము లేనివాడిగా, వస్త్రహీనుడిగా, అలంకరణ లేనివాడిగా నువ్వు ఉంటే గనక నేను ఎలాగో నిన్ను కలుసుకునేది. నేను వరుడుగా నీ దగ్గరికి రాబోతున్నాను కదా, వధువుగా నువ్వు సిద్ధపరచబడాలి ఉండాలి కదా. పెండ్లి కుమార్తె వస్త్రం ఏది, పెండ్లి కుమార్తె ఆభరణం ఏది, పెండ్లి కుమార్తె ఇదిగో విధానం ఏది అని చెప్పి దేవాతి దేవుడు అడుగుతున్నాడు. ఇదిగో ఈ రాత్రి నువ్వు రా, ఇదిగో నేను నీ కోసం మేడ గదిలో అలంకరణ దాచిపెట్టి ఉంచాను, నీ కోసం ఒక అలంకరణ నేను దాచిపెట్టి ఉంచాను. ఆ అలంకరణతో, ఆ సామాగ్రితో నిన్ను నువ్వు అలంకరించుకుంటే, నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే, నిన్ను నువ్వు అభిషేకించుకొని, నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటే, వరుడుగా నేను వచ్చి నేను ఆస్వాదించబోతున్నా నీ యొక్క వధువు చనాన్ని, నీ యొక్క అలంకరణని, నీ యొక్క ప్రతిష్టతని, నీ సమర్పణని, నీ వైరాగ్యమును చూచి ఇదిగో నేను నిన్ను స్వీకరించబోతున్నాను, నేను నిన్ను అంగీకరించబోతున్నాను, నీకంటూ ఒక పత్రికను నేను రాయబోతున్నాను అని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మేడ గదిలో ఇదిగో అపోస్తులు మహానుభావులు ఎక్కిపోయారండి. ఎక్కి వెళ్ళిపోగానే అన్నిటిని, అమ్మ వాళ్ళకి బంధువులు ఉన్నారు, వాళ్ళకి ప్రేమలు ఉన్నాయి, వాళ్ళకి పెళ్లిళ్ళు ఉన్నాయి, వాళ్ళకి అంతయు ఉన్నాయి, అందరికి అన్ని ఉంటాయండి. విడిచిపెట్టుకొని రాగలిగిన వాడు మాత్రమే విలువను పొందుకోగలడు. రాత్రి కాలం ముందు పరిశుద్ధాత్మ నామం పేరట విడిచిపెట్టుకోగలిగిన దమ్ము, విడిచిపెట్టుకోగలిగిన సత్తా, వదులుకునే సామర్థ్యమా నీకు ఉంటే గనక నిన్ను ఆశీర్వదించగలిగిన సత్తా కలిగిన మగధీరుడు యేసు ప్రభుల వారు. నిన్ను ఆశీర్వదించడానికి సత్తా, సామర్థ్యము, బలము, బలగమును కలిగిన దేవుడు, నా దేవాతి దేవుడు బలము కలిగి ఉన్నాడండి. రాస్త్రి ఎప్పుడైతే వదులుకొని ఇదిగో నాకు మందిరం ఉంది, ఆదివారము మందిరం ఉంది, ప్రార్థన ఉంది, నాకు ప్రార్థన ఉన్నది, పని ఉన్నది, కానీ నా దేవుని సన్నిధానము కంటే నాకు ఏది ఎక్కువ కాదో, నా దేవుని నోటి మాట కంటే నాకు ఏది ఎక్కువ కాదయ్యా అని చెప్పి విడిచిపెట్టి దేవుని మందిరంలో కూర్చుంటా నీకు అలవాటైతే గనక, కూర్చుండి ఆయనతో భేటీ అవ్వటం నీకు అలవాటైతే గనక, ఇదిగో వచ్చి నిన్ను అలంకరించడానికి నా దేవునికి అలవాటుగా ఉన్నది. నిన్ను అలంకరించడం నా దేవునికి ఇష్టమై 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 ఉన్నది. నిన్ను అలంకరించబోతున్నాడు నా పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో మేడ గదిలో ఉన్న అలంకరణ తోటే, మేడ గదిలో ఉన్న సామాగ్రి తోటే నా పరిశుద్ధాత్మ దేవుడు, నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అలంకరించబోతున్నాడు. నిన్ను అలంకరించబోతున్నాడు, అలంకరించబోతున్నాడు. శబోతునల రబసక రిబతునల రబషతునల రబసిక రిగందనల శబోతునల రస్య. నిన్ను నా పరిశుద్ధాత్మ దేవుడు అలంకరించడానికి ఇష్టడుగా ఉన్నాడు. అందుకే భక్తుడిలాగా పాడతాడు కదా, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మదిరిండెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మదిరిండెనే, యుగ యుగాల తలపు మదిరిండెనే. యేసయ్యా
యుగ యుగాలు నన్నేలు కుందువని, యుగ యుగాలు నన్నేలు కుందువని. హల్లెలూయా. యుగ యుగాలు మనల్ని ఏలపోవడానికి, మనల్ని ఏలడానికండి ఆయన ఒక సామాగ్రిని మేడగదిలో దాచించాడు. వరుడుగా ఆయన రాబోతున్నాడు కనుక వధువుగా నిన్ను అలంకరించడానికి, ఒక వధువుగా నిన్ను సిద్ధము చేయడానికి సంగమా నిన్ను సిద్ధము చేయబోతుండగా నా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే విడిచిపెట్టుకోదలిచావో, ఏదైతే వదిలిపెట్టాల్సి ఉన్నాయో, ఏవైతే దేవుని కోసం విడవదలిచి ఉన్నాయో వాటిని విడిచిపెట్టు. నిన్ను ఒక వధువుగా నా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నేను దైవజనుడైతే, అందుకు ఏలియా నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి నిన్ను నీ 50 మందిని కూడా దహించునుగాక అని చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోషము కలిగిన దైవ సేవకుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే నీ దైవజనుడనైతే, నేనే నీ బిడ్డనైతే, నేనే నీ విశ్వాసనైతే, నాతో పాటుగా వచ్చిన ఇదిగో నీ యొక్క అగ్నితో, నీ అగ్ని నేను దిగి వచ్చి, ఇప్పుడే దిగి వచ్చి 50 మందిని కాల్చివేయాలయ్యా అని చెప్పి రోషము కలిగిన ప్రార్థన చేశాడండి. రోషము కలిగిన ప్రార్థన చేయగలిగాడు. ఎలాంటి వారు రోషము కలిగిన ప్రార్థన చేయగలుగుతారో తెలిసిన, ఎలాంటి వారి ప్రార్థన తక్షణమే ఆలకించబడితే తెలిసిన, మేడ గది అనుభవంలోనికి వచ్చిన వాడి ప్రార్థనట తక్షణమైన పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరిస్తాడట. ఏలియా గారు ప్రార్థన చేశారు, ఇదిగో నేనే నీ దైవజనుడనైతే, ఇదిగో నీ అగ్ని దిగి వచ్చి 50 మందిని కాల్చివేయాలి ప్రభా అని ప్రార్థన చేస్తే తక్షణమే, వెంటనే సెకండ్స్ లోనేనండి ఆయన అగ్ని ఆకాశంలో నుంచి దిగి వచ్చి ఆ 50 మంది పరివారమును కూడా నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని దహింపజేసి ఉన్నది. హల్లెలూయా. అదే అధ్యాయము 9వ వచనంలో ఒక్కసారి చూస్తే ఆయన ఎక్కడికి వెళ్లి ప్రార్థన చేశాడో చూద్దాము. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి ఎక్కడున్నాడండి? వాళ్ళ ఇంట్లో ఉన్నాడంట, తన పరుపు మీద ఉన్నాడట, మంచం మీద ఉన్నాడట, తన గదిలో ఉన్నాడట, ముచ్చట్లో ఉన్నాడట, కొండ మీద ఏకాంతముగా ఎక్కడైతే దేవాతి దేవుడితో తను భేటీ అవ్వగలడో, ఎక్కడైతే దేవాతి దేవుడు కలుసుకోగలడో, ఎక్కడైతే దేవాతి దేవుడి అనుభవాన్ని పొందగలడో, ఎక్కడైతే దేవుని స్పర్శను అనుభవించగలడో ఆ స్థలంలోనికి వెళ్ళట ప్రార్థన చేశాడట. ఆ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేయగా, ఆ స్థలంలో నిలబడి మొర్రపెట్టగా, ఆ స్థలంలో ఎక్కడైతే దేవాతి దేవుడిని కలుసుకోగలడో ఆ స్థలంలోనికి వచ్చి, అయ్యా నేనే నీ దైవజనుడనైతే, ఇప్పుడే నీ అగ్ని దిగి వచ్చి మీరు నా శత్రువులను కాల్చివేయాలి ప్రభా, ఇదిగో నేనే నీ బిడ్డనైతే, నేనే నీ కుమార్తెనైతే ఇది జరిగించు అని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు కదా, నీ మాట తక్షణం ఎందుకు అంగీకరించబడట్లేదు తెలిసిన? మేడ గది అనుభవంలోనికి నువ్వు రాలేదు, ఒంటరి అనుభవంలోనికి రాలేదు, ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రాలేదు. మేడ గది అనుభవం అంటే ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థాయి. ఎక్కడైతే దేవుడితో భేటీ అవ్వగలుగుతున్నావు నువ్వు, అదే ఉన్నతమైన స్థితి, అదే మేడ గది అనుభవము. హల్లెలూయా. ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళాడండి. ఉన్నతమైన తన బంధువులను వదిలేశాడు, తన స్నేహితులను వదిలేశాడు, తనతో ఉన్న వారిని వదిలేశాడు, తన చుట్టుపక్కల ప్రాంతం అంతా వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాడట. కొండ మీదకి ఏకాంతముగా ఎక్కడైతే దేవుడిని కలుసుకోగలడో, ఎక్కడైతే దేవుడు మాట్లాడతాడో, ఎక్కడైతే దేవుని ఆత్మ తనని తాకుతున్నదో ఆ స్థలంలోనికి వెళ్ళిపోయాడండి. ఆ స్థలంలోనికి వెళ్ళిపోయి ఆ స్థలంలో దేవుడినట గణపరుస్తూ, స్తుతిస్తూ, కేక వేస్తూ, ఆర్భాటిస్తూ ఆయననట కొని ఆడుతూ ఉన్నట్ట. ఆ స్థలములో దేవుడు ఏలియా గారు చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆలకించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ ప్రార్థన, నీ మనవులు కూడా ఆలకించబడాలంటే ఎలాంటి వారి ప్రార్థనలు పడితే అలాంటి వారి ప్రార్థనలు వెంటనే తక్షణమే అంగీకరించడు. అందరి ప్రార్థనలు వింటాడండి, కానీ వెంటనే నీ ప్రార్థనకి జవాబు రావాలి అంటే గనక నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? రోషము కలిగిన ప్రార్థన చేయాలా? నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? సమర్పణ కలిగిన ప్రార్థన చేయాలా? వైరాగ్యం కలిగిన ప్రార్థన చేయాలా? ఒంటరి ప్రార్థన చేయాలా? దేవుడు వచ్చి నీ పక్కన కూర్చుంటే ప్రార్థన చేయాలా? అల్లా తప్ప ప్రార్థనలు కాదు. కూర్చున్నామా, లెగసామా, కళ్ళు తెరిసామా, అయిపోయిందో 2 నిమిషాలు అయిపోయిందా, 10 నిమిషాలు అయిపోయిందా అని చెప్పి సమయాలు చూసుకునే ప్రార్థన కాదు. కూర్చున్నామంటే దేవుని సన్నిధి వచ్చి నీ పక్కనకు వచ్చి కూర్చుండిపోవాలంతే. హల్లెలూయా.
దేవుని ఆత్మ ప్రభావం వచ్చి ఇదిగో నేను ఒక్కడనే ఉన్నాను కానీ నా పక్కన ఎవరో ఉన్నట్టు ఆ వ్యక్తి స్పర్శ నాకు తగులుతుంది, ఆ వ్యక్తి స్పర్శ నేను అనుభూతి చెందుతున్నాను అన్న విధానములకి నువ్వు వచ్చిన నాడు నా పరిశుద్ధాత్మ దేవుడు తక్షణమే నీ మనవులు అంగీకరించబోతున్నాడు, నీ మనవులు ఆలకించబోతున్నాడు నా పరిశుద్ధాత్మ దేవుడు. ఎలాంటి ప్రార్థన బట్టి అలాంటి ప్రార్థన చేస్తే కాదు, అలాంటి ప్రార్థన చేస్తే వీలు పడదేకా. ఈ వాక్యాన్ని వద్దకు వచ్చింది, ఈ మాట దేవుడు నీతో చెప్తున్నాడు కదా, ఆలకించు. ఎటుపడతాడు దిక్కులు చూడబాక. నీ ప్రార్థనే ముసలి వాళ్ళైనా వృద్ధులైనా నడి వయసు వారైనా సరే ఎవరైనా ఎవరి బిడ్డలైనా ఆలకించండి. ఇదిగో నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాలం ముందు. ఇదిగో నీ ప్రార్థన అంగీకరించబడాలంటే అల్లా టప్పగా కూర్చొని స్తుతులు చెప్పి స్తోత్రాలు చెప్పి ఆయన్ని గణపరిచి ఏదో 5 నిమిషాలు చేసేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేన్నైనా త్యాగం చేసి వచ్చి కూర్చోవాలా ప్రార్థనలో. హల్లెలూయా. దేన్నైనా విడిచిపెట్టేసి వచ్చి కూర్చోవాల ప్రార్థనలో. అప్పుడు నా ప్రభు నీ ప్రార్థన అంగీకరించబోతున్నాడు, అప్పుడు నా ప్రభు నీ ప్రార్థన విని తక్షణమే దేవుడు జయమును కలగ చేయబోతున్నాడు. అమ్మా ఏం త్యాగం చేయాలా, ఏం వదులుకోవాలంటే ఇదిగో నీ దేవుని సన్నిధిలో కూర్చోవడం కోసము నీ సమయాన్ని వదులుకోవాలా. హల్లెలూయా. నేను చెప్తా ఉంటా, హల్లెలూయా చెప్పండి. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవడం కోసము నీ యొక్క సమయాన్ని వదులుకోవాలా, నీ పనిని వదులుకోవాలా, నిన్ను నువ్వే వదులుకోవాలా. నీకు అంత ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడుతున్నా వాటిని వదులుకొని వచ్చి దేవుని కోసం త్యాగం చేసి వచ్చి కూర్చుంటే గనక నా పరిశుద్ధాత్మ దేవుడి నీ మనల్ని అంగీకరించబోతున్నాడు. ఏలియా గారికి లేదండి, ఏలియా గారికి లేదా బంధువులతో ఉండాలండి, ఏలియా గారికి లేదా వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఏలితో మాట్లాడాలి, ఎలీషాతో మాట్లాడాలి అని చెప్పి లేదా, అందరిని విడిచిపెట్టి ఎక్కాడండి. పర్వతమైన శిఖరాల వద్దకు ఎక్కాడు. తన బలాన్ని వదులుకున్నాడు, తన శక్తిని వదులుకున్నాడు, తన ఇష్టాన్ని వదులుకున్నాడు, కోరికను చంపుకొని ఎక్కడైతే దేవుడితో ముచ్చటించగలడో, డిస్టర్బెన్స్ లేకుండా, ఏ గోల లేకుండా, ఏ గందరగోళం లేకుండా. మనం ఎలాంటి ప్రార్థన చేస్తామంటే ఈ గదిలో నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తావు అనుకో, ఆ పక్కన గదిలో నుంచి ఎవడైనా మాట్లాడాడు అనుకో, ఆటోమేటిక్ గా నీ ఏమవుతుంది, ఆ ప్రార్థన వింటున్నా, ఆ ప్రార్థన చేయవిక ఆ యొక్క చెవులతో ఏం మాట్లాడుతున్నాడు మా ఆయన, ఎవరితో మాట్లాడుతున్నాడు మా ఆయన, ఏం లావాదేవీలు చేస్తున్నాడు మా ఆయన అని చెప్పి ఒక కన్ను తెరితే ఒక కన్ను మొత్తం. అవునా? ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి ఒక సెబిటేస్తావు, ఒక సెవ్వటేస్తావు. అట్లాంటి ప్రార్థన అంగీకరించడము, అట్లాంటి ప్రార్థనలు నా ప్రభు ఆలకించడు. జాగ్రత్త. నువ్వెన్ని చేసినా ఏదో అంటారు చూసావా, ఏదో విత్తనం ఉండిద్ది, అది ఏంటో విత్తనము, అది ఎన్ని వేసినా వేస్ట్ అట. గోధుమ గింజ కాకుండా గురుగులతో అవి వేస్ట్. అవునా? అట్లా నువ్వు ఎంతసేపు ప్రయాసపడినా, ఎంతసేపు చేసినా, ఎంత వ్యర్థమైంది, నువ్వు ఎంత వేలల్లో లక్షల్లో అంత సామర్థ్యం మేరకు నువ్వు వేసిన పంట అది వేస్టే. అలాంటి వేస్ట్ అయిన ప్రార్థనలు, అలాంటి వ్యర్థమైన ప్రార్థనలు చేయక నీ ప్రార్థన వైరాగ్యముతో ఉన్న ప్రార్థనగా మార్చబడును గాక, సమర్పణతో ఉన్న ప్రార్థనగా మార్చబడును గాక, రోషముతో ఉన్న ప్రార్థనగా మార్చబడును గాక. హల్లెలూయా. మేడ గది మీదికి వచ్చిన వాడి ప్రార్థన, మేడ గది మీదికండి ఎక్కిన వాడిని మాత్రమే ఇలాంటి రోషము కలిగిన ప్రార్థనలు చేయగలడండి. మేడగది అనుభవంలోనికి వచ్చిన వాడు మాత్రమే. ఎందుకు చేయను నా దేవుడు నా పట్ల, నేను అన్నిటిని వదులుకొని వచ్చా, అంతటిని వదులుకొని వచ్చా ప్రభా, ఇదిగో నాకు ఇష్టమైన వ్యక్తిని నేను వదులుకొచ్చి ప్రార్థనలో కూర్చున్నా. ఇప్పుడు నాతో మాట్లాడిప్పుడు, నాతో నువ్వు మాట్లాడిప్పుడు, నాతో నువ్వేం మాట్లాడాలో మాట్లాడయా, నన్ను దర్శించయా, నాతో ఉండయా, నా పక్కనకి రాయా అంటే ఎందుకు రాడు నాకు తెలియగలుగుతున్నా. నిన్ను ఎందుకు రాడు? అలాంటి తెగింపు కలిగిన రోషం కలిగిన ప్రార్థన ఏనాడైనా చేస్తావా ప్రియ సహోదరి సహోదరుడా? చెయ్యి. ఏలియా గారు అడిగారు, అన్నిటిని వదులుకొని వచ్చారయ్యా, ఇదిగో నీ దగ్గరకు వచ్చా, నేనే నీ దైవజనుడైతే, నేనే నీ బిడ్డనైతే ఇదిగో వాడి మీదకి అగ్గిని కురిపించు, వాళ్ళని కాల్చేయాలి ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన చెయ్యి, అదే ప్రార్థన మేడగది అనుభవంలోనికి రా. మేడగది అనుభవంలోనికి నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నా ప్రభు ఎందుకు ఆలకించడండి? రోషము కలిగిన ప్రార్థన మేడగది అనుభవంలోనికి వచ్చిన వాడు మాత్రమే, మేడగదిలోనికి ఎక్కిన వాడు మాత్రమే రోషము కలిగిన ప్రార్థన చేయగలడు. అల్లా తప్పగా ప్రార్థన చేస్తూ 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేస్తున్నవాడు ఎలా అలాంటి వారండి రోషము కలిగిన ప్రార్థన చేయలేరు. ఇదిగో నీ కోసం నేను వదులుకొని వచ్చానయ్యా, వదులుకున్నావుగా, తెగించన్నావుగా, వదిలేస్తే విడిచిపెట్టి త్యాగం చేయన్నావుగా, నేను త్యాగం చేసి వదులుకున్నా, నన్ను నేనే నీ కోసం వదిలేసుకున్నా, నా పనిని వదులుకొని వచ్చా. నేను ఈ రోజు నాతో మాట్లాడు, ఆదివారం రమ్మన్నావు, నా పని వదులుకొని వచ్చా, నాతో నువ్వు మాట్లాడయ్యా. అడుగు, రోషము కలిగి అడుగు. తప్పు చేయకుండా తప్పు చేయని వాడికట ధైర్యం ఉండిద్దట.
ఆ ధైర్యముతో నువ్వు అడుగు, ఆ రోషముతో నువ్వు అడుగు, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ ప్రార్థన, నీ మనవులు నా పరిశుద్ధాత్మ దేవుడు తక్షణమే ఆలకించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేడగది అనుభవం అనగా అన్నిటిని వదులుకొని, అన్నిటిని తిరస్కరించుకొని, నీకు ఉన్న స్థలాన్ని విడిచి, నీకు ఉన్న ప్రేమలను విడిచి, నీకు ఉన్న బంధువులను విడిచి, నీకు ఉన్న బాధ్యతలను విడిచిపెట్టి మేడగదిలోనికి ఒంటరిగా దేవునితో భేటీ అవ్వడానికి ఎక్కిరా అని అడుగుతున్నాడు ఈ రోజు నా దేవుడు. మేడగదిలోనికి ఎక్కిరా. వింటున్న ప్రతి ఒక్కరు కూడా రా, ఈ రోజు నా ప్రియుడైన యేసు ప్రభువు వారు నిన్నే పిలుస్తున్నాడు. మేడగదిలోనికి ఎక్కిరా. ఎక్కి వస్తే ఆ మేడగదిలో ఉన్న సామాగ్రి ఉంది చూసావా, ఆ సామాగ్రితో నేను అలంకరించి, వధువుగా కన్యకగా నిన్ను అలంకరించి, నీ అలంకారణను నేను చూడడానికి త్వరలో రాబోతున్నాను. నేను అంగీకరించడానికి త్వరగా రాబోతున్నాను. వరుడుగా నేను రాబోతున్నాను కనుక నువ్వు సిద్ధపరచుకో, నువ్వు ప్రత్యేకించుకో. నువ్వు లోకంలో కలిసినట్లుగా, లోకంలో వాళ్ళు ముచ్చటించినట్లుగా, లోకంలో వాళ్ళు గొడవలాడినట్లుగా, లోకంలో వాడు మాట్లాడినట్లుగా, లోకంలో వాడు తిన్నట్టుగా, లోకంలో వాడు బతికినట్టుగా నువ్వు బతకబాక. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సపరేట్ అయ్యావు, ఆల్రెడీ వేరు చేయబడ్డావు, ఆల్రెడీ ప్రత్యేకించబడ్డావు. వాళ్ళకి నీకు సంబంధం లేదు, వాళ్ళకి నీకు ముచ్చట్లు లేవు. వాళ్ళు ఏమన్నా అనుకోని విడిచిపెట్టా, వాళ్ళతో నీకు సంబంధం లేదు. దేవాతి దేవుడు తన సిలువలో కార్చబడిన రక్తము చేత నిన్ను పవిత్రపరిచి ఉన్నాడు, నిన్ను ప్రత్యేకించబడి వచ్చి ఉన్నాడు కనుక నువ్వు ప్రత్యేకము. అందరిలాగా కాదు, నువ్వు అందరిలాగా కాదు. నీ మాట అందరిలాగా ఉండకూడదు, నీ తిండి అందరిలా ఉండకూడదు, నీ పని అందరిలా ఉండకూడదు. పని చేస్తుంటే పొలంలో వాళ్ళు సినిమా పాటలు పెట్టుకొని వింటున్నారమ్మా, నేను కూడా వాటికి ఊగులాడాలా, నేను కూడా వాటిని వినాలా, నేను కూడా వాటిని చూడాలా అని చెప్పు అనుకోవద్దు. వాళ్ళకి నీకు వ్యత్యాసం ఉంది. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, వాళ్ళు వేరు, నువ్వు వేరు. వాళ్ళలా నువ్వు ఉండడానికి వీలు లేదు, వాళ్ళలా నువ్వు మాట్లాడటానికి వీలు లేదు. వాళ్ళకి నీకు పొంతనేంటి? ఆయన రక్తముతో నిన్ను కడిగి ఉన్నాడు కదా, ఆయన రక్తముతోటి నిన్ను పవిత్రపరిచి ఉన్నాడు కదా, నీకు వాళ్ళకి పొంతనేంటి? ప్రియ సహోదరి సహోదరుడా, మేడగది అనుభవంలోనికి వచ్చి రోషము కలిగిన ప్రార్థన చేయగలిగితే, మేడగది అనుభవంలోనికి నువ్వు రావాలంటే రోషము కలిగి, వైరాగ్యం కలిగి, సమర్పణ కలిగి అన్నిటిని వదులుకో. నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే ఆ రోషము కలిగిన ప్రార్థన నా ప్రభు అంగీకరించబోతున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతని తీసుకొని వచ్చారట. విధవరాండ్లందరూ కూడా దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్లను ప్రార్థన చేసి శమ వైపు తిరిగి కవితలెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక ప్రార్థన, ఒకే ఒక మాట. మేడగదిలోనికి వచ్చాడు పేతురయ్య గారు, మేడగదిలోనికి వచ్చారు. కవిత లెగు అన్నాడంతే. హల్లెలూయా. ఒకే ఒక మాట జీవమును దయచేసి ఉన్నదండి. ఎప్పుడైతే మేడగది అనుభవంలోనికి వస్తావో నీ నోటి మాటను కూడా నా పరిశుద్ధాత్మ దేవుడు అలాగునే మార్చబోతూ ఉన్నాడు. ఒక్క మాటను పలకగానే చనిపోయిన ప్రతి జీవి, చనిపోయిన ప్రతి ఒక్క ప్రాణము, భక్తిలో చనిపోయారా, శారీరకంగా చనిపోయారా, ఆత్మీయంగా చనిపోయారా, ఎలా చనిపోయిన వారిని సరే నీ నోటి మాట చేత నా దేవాతి దేవుడు వారిని బ్రతికించబోతున్నాడు, వారిని బ్రతికించబోతున్నాడు, వారిని లేవనెత్తబోతున్నాడు. నీ నోటి మాటను నా పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన వాక్కుగా చేయబోతూ ఉన్నాడండి. పేతురయ్య గారు ఒకే ఒక్క ప్రార్థన చేశాడు. గంటలు చేశారనుందా? ఒక్కసారి ప్రార్థన చేశారు. మేడగదిలోనికి వచ్చి తబిత లెగు అన్నారు ప్రార్థన చేసి. ఆ ఒక్క మాట చనిపోయిన ఆ స్త్రీని లేవనెత్తగలిగే విధముగా ఆ యొక్క బలమును కలిగింది ఆ నోటి మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ నోటి మాటకు కూడా అదే శక్తి రావాలి అంటే గనక నువ్వు మేడగది అనుభవంలోనికి రావాలా. మేడగది అనుభవం అనగానే ఇదిగో క్రీస్తు కోసం రోషము కలిగి, పౌరుషము కలిగి, వైరాగ్యమును కలిగి దేన్నైతే నువ్వు కోరుకుంటున్నావో, క్రీస్తు కంటే అమితముగా, క్రీస్తు కంటే హెచ్చుగా, క్రీస్తు కంటే మిన్నగా దేని నువ్వు కోరుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టిర్రా.
దాన్ని విడిచిపెట్టి మేడగదిలోనికి రా. నీ మాట ఆయన మాటగా మార్చబడబోతున్నది. నీ నోటి మాట ఆయన మాటగా నా ప్రభు మార్చబోతున్నాడు. నీ క్రియను ఆయన క్రియగా మార్చబోతున్నాడు. ఇదిగో నువ్వు పరలోక భూమి మీద దేన్ని బంధిస్తున్నావో నేను పరలోకంలో దాన్ని బంధించబోతున్నాడు. నువ్వు భూమి మీద దేన్ని విప్పుతున్నావో నేను పరలోకంలో దాన్ని విప్పబోతూ ఉన్నాడు అని చెప్పి నా దేవుడు పలికిన మాట నీ యందు నెరవేర్చబడాలి అంటే గనక ఈ రాత్రి నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు మేడగది అనుభవంలోనికి. హల్లెలూయా. మేడగది అనుభవం అనగా అందరిని విడిచిపెట్టి దేవుని కోసము నిలబడము, అన్నిటిని విడిచిపెట్టి దేవుని కోసము ప్రత్యేకించబడము. ఆ ప్రత్యేకించబడిన అనుభవంలోనికి, ఆ వేరు చేయబడిన అనుభవంలోనికి నిన్ను చూసి ఆయన ఆకర్షితులైపోవాలి. అబ్బా నేను వదిలి ఉండలేను రా బాబు, ఈ బిడ్డని నేను వదిలి ఉండలేను. ఆగాగు వస్తున్నాను ఆగండి, దూతల్లారా ఆగండి, నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు ఆగండి, దూతల్లారా ఆగండి, నా బిడ్డ స్థుతులు చెప్తున్నా ఆగండి 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 వస్తున్నాను ఆగండి, ఒక 5 నిమిషాలు ఆగండి, ఒక అరగంట సేపు ఆగండి, ఒక గంట సేపు ఆగండి అని ఇంకా 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 సమయాన్ని పెంచుతూ నీ కోసం ఆయన వెయిట్ చేయాలా, నీ కోసం వచ్చి భూమి మీద నిలబడిపోవాలా, నీ కోసం ఆయన వచ్చి పక్కన కూర్చుండిపోవాలా, నీ కోసం ఆయన వచ్చి ఇదిగో దూతలను వెయిట్ చేయించాలి. కానీ నీ ప్రార్థనకు వచ్చి తక్షణమే నా ప్రభు వచ్చి నీ ప్రార్థనకి నీ పక్కన కూర్చుండిపోవాలా. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం చేయాలండి. అల్లా టప్పగా వెళ్ళిపోయి కూర్చొని 2 నిమిషాల స్తుతులు స్తోత్రాలు కాదు. సమయం తెలియని ప్రార్థన, డిస్టర్బెన్స్ లేని ప్రార్థన, ఎవరు ఉండని ప్రార్థన, నీవు దేవుడు మాత్రమే. నీకు ఆయనకి మధ్య ఏది ఉండకూడదు. నీకు ఆయనకు మధ్య ఏది ఉందో, నీకు ఆయనకు మధ్య ఏదైతే వస్తుందో ప్రియ సహోదరుడా దాన్ని విడిచిపెడితే ఆయన అన్నాడు నువ్వు భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తున్నావో ఎక్కడ బంధిస్తా అన్నాడు? పరలోకంలో నేను దాన్ని బంధిస్తా. భూమి మీద నువ్వు ఏది పలుకుతున్నావో నేను పరలోకంలో అది పలుకుతా. అయ్యా భూమి మీద ఇదిగో ఆ బిడ్డని లేవనెత్తయ్యా అను పలికి అనుకో, ఎస్ నా పరిశుద్ధ ఆత్మదేవుడు పరలోకంలో అది పలకబోతున్నాడు. అలాగిన నీ నోటి మాటలు నా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాలి అంటే కనుక సభలో కొట్టేస్తున్నారు. వినండి ముందు ఆయన నీ నోటి మాటను అలా అభిషేకించాలంటే నువ్వు ఎక్కడికి రావాలా? మేడగది అనుభవంలోనికి రావాలా. మేడగది అనుభవం అంటే ప్రార్థన. అన్నిటిని విడిచిపెట్టాల. నీ బంధువుల్ని, నీ ప్రేమల్ని, నీ ఇష్టాలని, నీ కోరికల్ని. ఆదివారం ప్రార్థన ఉంది, నీ చుట్టాల పెళ్ళి ఉంది, ఎక్కడికి వెళ్తారు? మనస్సులో ఉన్నది చెప్పండి. పెళ్లికే వెళ్ళేది అది. అలాంటివి వదులుకోవాలా. నాకు పెళ్లి కంటే వివాహం కంటే నా క్రీస్తు మార్చే నాకు ముఖ్యము, నా దేవుని నోటి మార్చే నాకు ముఖ్యము. ఏంటమ్మా వెళ్ళలేదంటే నా దేవుడు ఉండగా వాళ్ళందరూ నాకు ఎందుకండి? నా దేవుని యొక్క సన్నిధానంలో నేను కూర్చోవాలా. నా దేవుని మార్చకంటే నాకు ఏది ఎక్కువ కాదు, నా దేవుని యొక్క క్రియ కంటే నాకేది ఎక్కువ కాదు అని చెప్పి విడిచిపెట్టి కూర్చునగలిగిన ఆ యొక్క సమర్పణ నువ్వు కలిగి ఉంటే దేవుడు అండి అపోస్తుల్ని వాళ్ళ చరిత్రే మారిపోయిందండి బాబు. వాళ్ళ చరిత్రే మారిపోయింది. అప్పుడు దాకా ఒక లెవెల్లో ఉన్నారు. ఎప్పుడైతే మేడగది ఎక్కారో అసలు మారిపోయింది. అసలు వాళ్ళ రూటే మారిపోయింది. వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు మారిపోయి, వాళ్ళ లాంగ్వేజ్ మారిపోయింది, వే ఆఫ్ స్టైల్ మారిపోయింది, టాకింగ్ స్టైల్ మారిపోయింది, వాకింగ్ స్టైల్ మారిపోయింది. అసలు అబ్బా వీళ్ళు వచ్చారా అంటే అసలు చేతులెత్తి 2 చేతులు దండం పెట్టేసే విధంగా వాళ్ళ వాకింగ్ స్టైల్ ఏంటి, టాకింగ్ స్టైల్ ఏంటి, అసలు మొత్తం కూడా నా పరిశుద్ధాత్మ దేవుడు మార్చివేసి ఉన్నాడండి. హల్లెలూయా. అలాగా మేడగది అనుభవము మనకు ఒక నూతన సృష్టిగా మనల్ని మార్చబోతూ ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చాము మనము? ఎక్కడ దాకా వచ్చామంటారు? ఉలిచిలోనే ఉన్నాలే. వాక్యంలో ఎక్కడ దాకా వచ్చా? ఇప్పుడే చదివారు. పేతురు గారు ఏం చేశారు? చనిపోయిన లేపారు, తిరిగి లేపారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రోజు మా పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వలేదు దేవా, అందుకని వీళ్ళు స్పందించట్లేదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ యొక్క పేతురు గారు ఒక్క మాట ఏంటి, ఎందుకు ఆ ఒక్క మాట ఫలించిందో చెప్పనా? అది అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మేడగది ఎక్కాడు కదా, ఆ మేడగది మీద అభిషేకాన్ని పొందుకున్నాడు చూసావా? ఆ మేడగదిలో వదులుకొని వచ్చి దేవుని కోసం ఉన్నాడు చూసావా? ఆ మేడగది అభిషేకము తన నోటి మాటను అద్భుతంగా మార్చివేసిందండి.
ఆ యొక్క మేడగదిలో ఉన్న అభిషేకమే ఆ మేడగది ఎక్కాడు చాలక అతని స్థితి మొత్తం మార్చివేయబడిపోయింది, అతని పరిస్థితులు మార్చబడిపోయింది, నోటి మాట కూడా మార్చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూపిస్తా చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. నేను ముగిస్తాను, మీరు ఆలస్యం చేయకుండా త్వరగా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనములు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతేకోను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయాడట. పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు కిందకి వెళ్లి పౌలయ్య గారు ఏమంటారు, కిందకి వెళ్ళి చూసి అతని మీద పడి కౌగిలించుకొని తొందరపడకుడి, మీరు తొందరపడకండి అయ్యా, అతని ప్రాణం అతనిలోనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం మనుషులము కాబట్టండి, మానవ మాత్రము కదా. కాబట్టి మేడగది అనుభవంలోనికి వచ్చినా సరే, అమ్మా ఒకనొకప్పుడు నేను అలాంటి సమర్పణతోనే ఉన్నానమ్మా, అలాంటి వైరాగ్యంతోనే ఉన్నానమ్మా, అలాంటి ప్రతిష్టతలోనే ఉన్నానమ్మా, అలాగ మేడగది అనుభవంలోనే ఉన్నాను. కానీ కొన్ని పరిస్థితులు ఐతుకుని గనక కొన్ని నిద్ర మత్తులు వచ్చి ఎలాగైతే తనను పడద్రోసి ఉన్నావో ఆ మేడగదిలో నుంచి అలాగే అపవాదిగాడు నన్ను పడద్రోసాడు, అలాగే నన్ను పడద్రోసేశాడు అపవాదిగాడు. నేను కూడా ఐతుక్కులాగానే నేను కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాను, నేను కూడా దేవుని మందిరంలో కూర్చుని ఉన్నాను, దేవుని యొక్క మాటకు సెలవిచ్చి ఉన్నాను, దేవుడి నోటి నుండి ఏ మాట వచ్చిందని కాచుకుని కూర్చున్నానమ్మా. త్యాగంతో ఎదురు చూశాను. ఒకనొక రోజున అలాంటి భక్తి చేశా, వైరాగ్యము భక్తి చేశాను, రోషము కలిగిన భక్తి చేశా. అసలు ఎవరిని కూడా పట్టించుకోవాలా. నేను నా దేవుడు తప్ప నాకు ఆయనకు మధ్య ఎవ్వరు కూడా ఏది కూడా ఉండకుండా నేను ఆయనతో కలిసిపోయాను ఐతుక్కులాగే. కానీ వింటూ ఉండగా, చేస్తూ ఉండగా, వెళుతూ ఉండగా, నడుస్తూ ఉండగా, భక్తిలో ఉంటూ ఉండగా ఇదిగో నిద్ర మత్తు వచ్చి అదిగో ఐతుక్కుని పడేసినట్టుగా అపవాదిగాడు వచ్చి నన్ను కొన్ని శ్రమల ద్వారా, కొన్ని ఆటంకాల ద్వారా, కొన్ని ఆర్థిక పరిస్థితుల ద్వారా నన్ను పడద్రోసి ఉన్నాడమ్మా. నన్ను పడేశాడు, నేను కిందకు పడిపోయాను, మరలా లెగుస్తానా, లేవనెత్త పడతానా, మరలా తిరిగి కలుసుకుంటానా అన్న ఆలోచనలో ఉండిపోయాను అని చెప్పి విభ్రాంత పడుతున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజు నా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మేడగది అనుభవంలోనికి వచ్చిన వాడికట మరణము లేదండి. మేడగది అనుభవంలో వచ్చినాడు, మరలా తిరిగి లెగుస్తాడు. నువ్వు పడిపోయినా సరే నా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి లేవనెత్తగలడు. నువ్వు పడిపోయినా సరే, మరలా కృంగదీయబడినా సరే నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరలా లేవనెత్తి మరలా అంట కింద మనం చూస్తే ఆయన రొట్టెలో పాలి భాగస్తులుగా లేచి నిలబడగలిగాడట. హల్లెలూయా. ఆయన శరీరములో, ఆయన యొక్క శరీరంలో రక్త మాంసములలో పాలి భాగస్తులుగా అయ్యేటువంటి కృప మరలా దేవాతి దేవుడు ఐతుకు ఇచ్చి ఉన్నాడంటే ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజున నువ్వు నేను కూడా వేసారిపోతున్నామేమో, బాధపడుతున్నామేమయ్యా. అయ్యా ఒకనొక రోజున అలాంటి భక్తే చేశాను, మరలా నేను రాలేకపోతున్నాను, మరలా నేను భక్తిని పుంజుకోలేకపోతున్నా, మరలా నేను ఆ యొక్క మేడగది అనుభవానికి రాలేకపోతున్నా, మరలా నన్ను నింపండి అయ్యా, మరలా నన్ను బతికించండి అయ్యా, మరలా నన్ను లేవనెత్తండి అయ్యా. ఇదిగో నన్ను నైనా పాతాళ పంచులో ఉంచు నన్ను నైనా నీ చెయ్యి నన్ను పైకి లేవనెత్తవా, ఆ మేడగదిలోనికి నన్ను తీసుకెళ్ళవా, ఆ మేడగది అనుభవంలోనికి నన్ను నడిపించవా అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ మేడగదిలోనికి మరలా నిన్ను ఎక్కించి ఆయన యొక్క రక్త మాంసములలో నిన్ను పాలి భాగస్తులుగా నా పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. ఆయన యొక్క రక్తములో, ఆయన యొక్క శరీరములో, ఆయన నోటి మాట చేత, ఆయన అభిషేకము చేత ఆయన మరలా నిన్ను అలంకరించుకోబోతూ ఉన్నాడు. నీకు ఆయనకి మధ్య ఏది ఉండకుండా మెడగదిలోనే ఉన్నావు కాదంట్లా, భక్తి చేసావు, ఆత్మీయ స్థితిలో ఉన్నావు, బాప్తిజం తీసుకున్నావు, కరెక్ట్ గా ఉన్నావు, దేవునికి నచ్చే విధంగా ఉన్నావు. కానీ కొన్ని పరిస్థితులు ఐతుకులు కనుక నిద్ర మత్తు అపవాదిగాడు కలిగించి అలా పడేశాడు, అలాగే నిన్ను కూడా పడేశాడు. పడిపోయావు కనుక మరలా తిరిగి లేవనెత్తబడడానికి మరలా ప్రయత్నించు. నా దేవుడు నీ వద్దకు దైవ జనులను పంపించి మరలా నిన్ను లేవనెత్తబోతున్నాడు, మరలా నిన్ను లేవనెత్తబోతున్నాడు, మరలా నువ్వు లెగిసించబోతున్నావు. నీ ఆత్మీయ స్థితిలో మరలా లెగిసించబోతున్నావు. మేడగది అనుభవానికి మరలా నువ్వు రాబోతున్నావు. మేడగది స్పర్శ మరలా నీకు తగలబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మేడగది అనుభవంలోనికి వచ్చిన వాడండి వాడిని రోషము కలిగిన ప్రార్థన చేయగలుగుతాడట. మేడగది అనుభవంలోనికి వచ్చిన వాడి యొక్క స్థితిగతులు మారిపోతాయి. మేడగది అనుభవంలోనికి వచ్చిన వాడి యొక్క ప్రార్థన ఎలా ఉండిద్ది అంటే రోషం కలిగిన ప్రార్థనగా ఉండిద్ది. మేడగది అనుభవంలోనికి వచ్చిన వాడి నోటి మాట ఎలా ఉండిద్దంటే అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా. అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ ఈ బిడ్డ పలికిందా, అవును, అవునని పలికావా, నా దేవుడు అవునని పలకబోతున్నాడు. నువ్వు కాదన్నావా, నా దేవుడు కాదనబోతున్నాడు.
నువ్వు భూమి మీద దేన్ని అవునంటున్నావు, నా తండ్రి అది పరలోకమందు అవును అనబోతూ ఉన్నాడు. నీ నోటి మాటని నా పరిశుద్ధాత్మ దేవుడు అలాగనే చెయ్యబోతున్నాడండి. మేడగది అనుభవంలోనికి వచ్చావా, పడిపోయావా, మరలా తిరిగి నా ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు. మరలా తిరిగి నువ్వు లెగవబోతున్నావు అంతే యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పారు, అయిపోయిందిరా బాబు దీని వాళ్ళనా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మేడ గదిలోనికి పిలుస్తున్నాడు కదా. ఆ మేడ గదిలో ఏమేమి ఉన్నాయండి? మేడ గదిలోనికి ఎక్కిపోయినాక అపోస్తుల యొక్క స్థితి మారిపోయింది. మేడ గదిలోనికి వచ్చిన తర్వాత ఏలియా గారి యొక్క ప్రార్థన ఎలా మారిపోయింది? రోషము కలిగిన ప్రార్థనగా మారిపోయింది. మేడ గదిలోనికి వచ్చిన తర్వాత, మేడ గది అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఇదిగో పేతురు గారి నోటి మాటట జీవపు మాటగా పరిశుద్ధాత్మ దేవుడు చేసి ఉన్నాడు. మేడ గది అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఇదిగో ఐతుకు వల్ల పడిపోయామేమో, మరలా తిరిగి నువ్వు లెగవబోతూ ఉన్నావు. మేడ గది అనుభవంలో తిరిగి కట్టే స్వభావం ఉన్నది. మేడ గది అనుభవం నిన్ను లేవనెత్తబోతున్నది. మేడ గది అనుభవము నిన్ను మరలా కట్టబోతున్నది. హల్లెలూయా. దేవుని కోసం సమర్పణ కలిగి విడిచిపెట్టుకుంటూ వదులుకుంటూ, అంటే మనకు తెలుసు ఏది ఉత్తమమైనదో, ఏది మంచి అయినదో, ఏది చెడ్డదో. దేవుని మందిరము ఉత్తమమా, వివాహము ఉత్తమమా? దేవుని మందిరము మంచిదా, నీ యొక్క చేతి పనిలో నీ యొక్క పని మంచిదా ఆదివారం పూట అన్నది నీకు తెలుసు కూడా అండి. ఇగో తెలియక తప్పు చేసిన వాడినైనా దేవుడు క్షమిస్తాడేమో, కానీ తెలిసి 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 తప్పు చేస్తే దేవుడు క్షమించుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వరుడుగా నీకోసం నేను రాబోతున్నాను కనుక మేడగదిలోనికి ఎక్కిరా. మేడగదిలోనికి ఎక్కి వచ్చి నిన్ను నువ్వు అలంకరించుకో, నిన్ను నువ్వు పవిత్రపరచుకో, నిన్ను నువ్వు శుచిపరచుకో. నీ శిరస్సు మొదలుగా పాదముల వరకు ఏ అలంకరణ కావాలో ఆ అలంకరణ నువ్వు అలంకరించుకో. వరుడుగా నేను వచ్చి నేను వివాహం ఆడబోతున్నాను, నేను పెండ్లి చేసుకోబోతున్నాను, నేను అంగీకరించబోతున్నాను. దేవుడి వాక్యము మన విడికిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక.